ఇదంతా శ్రీ సాయి రామ్ కలంకర్ సోలాపూర్ గణేష్. సో ఇదంతా సోలాపూర్ ప్యాటర్న్ అన్నట్టు చూపిస్తాను నేను మీకు, చూడండి ఒకసారి. లక్ష్మీ నరసింహ నరసింహ నరసింహ. బాగుంది. చిన్నగా పిల్లలు అంటే పిల్లలనే కాదు పెద్దోళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇది బాగుంది. కాస్ట్ ఎట్లా తగ్గచ్చు. అన్నీ సేమ్ ప్యాటర్న్ కానీ బాగున్నాయి. మీకు ఇంకోటి లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను నేను వచ్చినప్పుడు రిటర్న్లో. ఇదంతా ఒక ప్యాటర్న్ ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్, మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్. ఇవి భలే ఉన్నాయి. ఇవి చూడండి, చిన్న హనుమాన్ బాల హనుమాన్ అన్నట్టునే బాగున్నాయి. ఇట్లా మంచిగా అనిపిస్తున్నాయి. ఇట్లా చూస్తుంటే ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇవి. ఇది ఒక ప్యాటర్న్, ఇది ఒక ప్యాటర్న్ సేమ్. ఇది ఒకటి, మళ్ళీ ఇది ఒకటి డిఫరెంట్ అన్నమాట. ఇది ఒకటి ఇట్లా హార్స్ మీద కూర్చున్నట్టు ఇట్లా. ఇది మళ్ళీ ఇది ఒక ప్యాటర్న్. ఇవన్నీ ఒక ప్యాటర్న్ మంచిగా ఉన్నాయి ఇవి. ఇప్పుడు ఎంత ఉన్నాయన్నా కాస్ట్ ఇవి అన్నా? ఈ కాస్ట్ ఎంత ఉన్నాయి ఇవి ఇప్పుడు? ఇవి 30 నుంచి 80 వరకు ఉందా ఈ ప్యాటర్న్? ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎంత ఉంది? ఇవి 28 నుంచి 30. ఇవి సేమ్. ఇప్పుడు ఆ పక్క ఉన్నాయి ఇవే ఎక్కువ కాస్ట్. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా. అచ్చా ఇవి స్టార్టింగ్ 30,000 నుంచి ఉన్నాయి. అచ్చా ఓకే. సో ఇవి ఏంటంటే మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 30,000 రూపీస్ ఉన్నాయంట. సో చూడండి బాగానే ఉంది, అంటే అందరి బడ్జెట్లో మంచిగా బాగున్నాయి ఇవి. మనం ఏదైతే ఫస్ట్ చూసినామో ఫస్ట్ ప్యాటర్న్, ఆ ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటాయంట. అంటే ఇవి ఇప్పుడు ఇవంతా ఎక్కువ కాస్ట్ అండి ఇవి. ఇప్పుడు ఇవి స్టార్టింగ్ ఎంత ఉన్నాయి? ఇవి ఓకే.
50 ఇవన్నీ 45 50 చేంజ్లు ఉన్నాయి. ఇవి 45. ఓకే ఓకే. ఈ మార్బుల్ వచ్చేసి మనకి 45 to 50 ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా 45 రేంజ్లో ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. కానీ గణేష్ జూనియర్ కానీ అంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఇక్కడ కౌతన్ ఉన్నాయి కదా, అవి కానీ బాల గణేషన్ కానీ చూడడానికి బాగున్నాయి. అవి ముద్దు ఉన్నాయి, అంటే అట్రాక్ట్ అయిపోతారు చూడంగానే. ఇవంటే నార్మల్గా కూర్చొని ఉంటాయి కాబట్టి మనకు రొటీన్ అనిపిస్తుంది, కానీ అవి మంచిగా నిల్చొని ఉన్నాయి. సేమ్ ఏంటంటే బాల గణేష్ టైప్ ఉన్నాయి కాబట్టి కొంచెం ముద్దు ఎవరైనా అంటే ఎవరైనా ఇట్లా చూడంగానే ఇట్లా అట్రాక్ట్ అవుతారే, భలే ఉంది, క్యూట్గా ఉంది అన్నట్టు అయిపోతాయి. ఇవి కూడా బాగున్నాయి ఇట్లా. ఇది కూడా ఆదిశేషు మీద ఇట్లా నిల్చున్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇవి చూడండి, చూడడానికి ఇట్లా మనం ఇట్లా ఫోటో తీసుకోవడానికి పక్క నుండి ఫోటో తీసుకోవడం అంటే తీసుకోనికి కూడా మంచిగా క్యూట్గా ఉన్నాయి. ఇవైతే అంటే నా సజెషన్ అయితే ఇవి చాలా బాగున్నాయి. సో ట్రై చేయండి. అంటే ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇక ఇట్లా నిల్చొని ఉంటారు. కానీ ఇక ఇవి ఏంటంటే ఇవి కొంచెం మనం ఇవి తీసుకుపోవడానికే కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ బాగుంది. చూడండి ఇక్కడ వాళ్ళ నెంబర్ మెన్షన్ చేస్తాను ఆల్రెడీ, మీకు వీడియో స్టార్టింగ్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. ఇది మనకి ఎగ్జాక్ట్ వచ్చేసి ఇక్కడ రియల్ విజన్ ఆఫీస్ ఉంది కదా, మన ప్రాపర్టీకి సంబంధించింది, అదే లైన్లోనే ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి విజిట్ అవ్వండి. వాళ్ళ నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గణేష్ ఎవరైతే పెట్టాలనుకున్నారో, ఎవరైతే బడ్జెట్లో చూసాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.